హలో, ఇషైసా బద్రి. వెల్కమ్ టు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈరోజు ఈ షార్ట్ వీడియోలో మనం జర్మన్లో వేరే వాళ్ళ నేమ్ ఎలా అడగాలో తెలుసుకుందాము. సో దానికి రెండు వేస్ ఉన్నాయి, ఒకటి ఫార్మల్, ఒకటి ఇన్ఫార్మల్. లైక్ మనం తెలుగులో అడిగినట్టు మీ పేరేంటి, నీ పేరేంటి. సో మీ పేరు ఏంటి అనేది ఫార్మల్, నీ పేరు ఏంటి అనేది ఇన్ఫార్మల్. సి వి హైసన్, like first we'll see informal. We has to do, we has to do. So do is always like informal. We has to do, like what is your name, informal. Formal వచ్చేసి we hyphen z, we hyphen z, this is formal. So we has to do informal, we hyphen z formal. Informal question ఎప్పుడు అడిగినా, ఫర్ ఎగ్జాంపుల్ వి సే ద ఆన్సర్ ఇష్ హైసా బద్రి, ఇష్ హైసా బద్రి, లిటరలీ లైక్ నా పేరు బద్రి. సో వి హైస్ టు డూ ఇష్ హైసా బద్రి, లైక్ నా పేరు బద్రి. సో ఇన్ఫార్మల్ క్వశ్చన్ ఎప్పుడు అడిగినా వీ హ్యావ్ టు సే ద ఫోర్ నామా, లైక్ అ గివెన్ నేమ్. సో వీ హ్యావ్ టు సే ఓన్లీ అవర్ గివెన్ నేమ్. అదే ఫార్మల్ క్వశ్చన్ అడిగినప్పుడు వి సే ద ఆన్సర్ లైక్ ఇష్ హైసా బద్రి ఆనందం, ఇష్ హైసా బద్రి ఆనందం. సో ఫార్మల్ క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఎలా ఇవ్వాలి అంటే ఫస్ట్ ఫోర్ నామా, దెన్ నాక్ నామా. సో ఫోర్ నామా అంటే మన పేరు, నాక్ నామా ఇస్ లైక్ అవర్ ఫ్యామిలీ నేమ్. సో వి హైస్ టు అన్నప్పుడు ఓన్లీ వి గివ్ అవర్ గివెన్ నేమ్. అండ్ ఫార్మల్ క్వశ్చన్ అడిగినప్పుడు వి సే ఫస్ట్ అవర్ గివెన్ నేమ్, దెన్ అవర్ ఫ్యామిలీ నేమ్. Hope you like it. If you like the video, please like, share and subscribe.